గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడే భోజనం చేశారు మా అమ్మ మా నాన్న. నాన్న మన యూట్యూబ్ ఛానల్లో, నీ ఛానల్లో, అమ్మ ఛానల్లో మనం వీడియోస్ పెడుతున్నాం కదా డైట్ గురించి. అమ్మ బాధపడేవి ఇవన్నీ చూసి చాలామంది, అంటే కొంతమంది అంటే మన మంచి కూడా చెప్తున్నారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళు డాక్టర్లు కాదు. కామెంట్ పెట్టేవారు డాక్టర్లు అయిపోయారు. మీరు ఇంజక్షన్లు ఎందుకు, నార్మల్గా ఫుడ్ తినండి, మీరే డైట్ కంట్రోల్ చేసుకుని వెయిట్ తగ్గని అంటున్నారు. అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు మీరు, అది చెప్పండి ఫస్ట్. కాళ్ళకి నీరు వస్తుంది మీ అమ్మకి విపరీతంగా. ఆ నీరు ట్యాబ్లెట్స్ ఇంతకుముందు ఎప్పుడైనా ట్యాబ్లెట్ వాడితే తగ్గిపోయేది, మళ్ళీ ఎప్పుడో వచ్చేది. ఈ మధ్య ట్యాబ్లెట్ వాడినా తగ్గట్లేదు, తరచుగా నీరు విపరీతంగా వస్తుంది. దానివల్ల నేను కనిగిరిలో డాక్టర్ దగ్గర చూపించాను. ఆయన మనం చెప్పిన దానికి కాకుండా ఆయన వేరే దానికి ట్యాబ్లెట్లు ఇచ్చాడు. అంటే 2-3 సమస్యలు చెబితే ఈ ముందు ఈ సమస్య కాదు, ఈ సమస్య ముఖ్యమైనది అంటూ ఆ డాక్టర్ ఏం చెప్పంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నా కాళ్ళకి నీరు వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కాళ్ళకి నీరు వస్తుంది, లివర్ ప్రాబ్లం ఉన్నా కాళ్ళకి నీరు వస్తుంది అని 3 రకాలుగా చెప్పుకొచ్చాడు. అప్పుడు నేనేమనుకున్నానంటే ఇదే జవాబు, ఇదే ప్రశ్నకి ఇదే జవాబు పోయినసారి మన కనిగిరికి వచ్చే డాక్టర్ నేను షుగర్ చూపించుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పంటే, ఆయన కూడా ఏం చెప్పారంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వస్తుంది కాళ్ళకి నీరు, కాకపోతే ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వస్తుంది, లివర్ ప్రాబ్లం ఉన్న వస్తుంది అని 3 విధాలుగా చెప్పాడు. అప్పుడు కానీ పరిష్కారం సొల్యూషన్ ఆ డాక్టర్ చెప్పరా. అంటే మీరు రక్త పరీక్షలు చేయించుకోనండి, తర్వాత దీనికి రిజల్ట్ నెక్స్ట్ నేను వచ్చినప్పుడు చెప్తానని మాట చెప్పకుండా బీపీ ట్యాబ్లెట్ మార్చడం జరిగింది. అంటే అంతకుముందు నేను ట్యాబ్లెట్ మార్చాడు. నిన్న పోయిన డాక్టర్ దగ్గర ఆ డాక్టర్ మార్చిన ట్యాబ్లెట్ ఇది పనికి రాదు అని ఇంకొకటి మార్చాడు. దాంట్లోనే ఈ బీపీ ట్యాబ్లెట్ పవర్ వాళ్ళని అసలు రిజల్ట్ అయితే రావట్లేదు. సరే ఆ ట్యాబ్లెట్లు వాడిన తర్వాత కూడా నీరైతే తగ్గల, ఇంకొంచెం ఎక్కువైంది. అయితే ఈ నీరు తగ్గడానికి వీళ్ళు చెప్పే సలహాలు ఏంటంటే కాళ్ళ కింద దిండేసుకోనుకో, నీకు తెల్లారు తగ్గుతాయి. అంటే కాళ్ళ కింద దిండేసుకుని కొనుక్కుంటే తెల్లారు కొద్దిగా తగ్గుతుంది. మళ్ళీ వంట చేసినప్పుడు అట్లు కడిగినప్పుడు మళ్ళీ కాళ్ళు పొట్లకాయలా వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఇది 2 సంవత్సరాలు ఎలాగే చూసాము. మాకు ఈ నీరు ప్రాబ్లం అనేది గతంలో ఒకసారి 11 సంవత్సరాల క్రితం వస్తే ఒక డాక్టర్ ఏం చేశాడంటే టంగుటూరులో రాశాడు, ఈ ట్యాబ్లెట్ వేసుకుని తగ్గింది, ఒళ్ళు ఎక్కువ వాళ్ళకి వస్తుంది నీరు అని చెప్పాడు. అది వేసుకుంటున్నాం, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది. కానీ ఈ మధ్య తగ్గటం రా నీరు అనేది. టాబ్లెట్లు వేసినా అది ఇంకా నైట్ కొనుక్కున్నప్పుడు కాళ్ళ కింద గిన్నె పెట్టుకున్నప్పుడు మాత్రం తగ్గుతుంది. మామూలు తెల్లవారిసరికి మళ్ళీ నిలబడి వంట చేయడము, నిలబడి ఉన్నప్పుడు మళ్ళీ మామూలు. ఆ కాళ్ళకి నీరు రావడం వల్ల నీకు వచ్చే సమస్యలు ఏంటి? కూసా అంటే కాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నాం. విపరీతంగా ఒళ్ళు ఉండడం వల్ల కాళ్ళకి నీరు వస్తుంది, మోకాలు నొప్పులు కూడా వస్తున్నాయి. డాక్టర్ మోకాలు నొప్పులు అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు బరువు తగ్గమ్మా కాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయని ఎప్పుడో చెప్పాడు. ఇంకోటి ఏంటంటే మా ఉదాహరణగా మా నాన్న భయపడ్డానికి కారణం ఏంటంటే కాళ్ళ నీరు వస్తుందని. రీసెంట్గా మనకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ కాళ్ళలో నీరు వచ్చి విపరీతంగా ఇబ్బంది అయిపోయి వాళ్ళు చాలా ఇంకా మనిషి కూడా కోల్పోయారనమాట. అందుకు మా నాన్న భయపడి ముందు కనిగిరిలో చూపించాడు. వీళ్ళు అసలు దాన్ని పట్టించుకోపోయేసరికి ఒంగోలు వెళ్ళాడు. ఒంగోలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా నువ్వు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పారు. వెయిట్ లాస్ అంటే ఇప్పుడు మనకింత ముందు ఈ డాక్టర్లు ఎవరు కూడా ఇంజక్షన్ గురించి చెప్పాల. గతంలో ఇంజక్షన్ 12,000 ఉంది రేటు. అంటే నువ్వు నాన్న డాక్టర్ని నువ్వు అడిగావా, సార్ మావిడ బరువు తగ్గాలి అని నువ్వు చెప్పావా డాక్టర్కి? లేదు, ముందు మనకి టెస్టులన్నీ చేశారు. నేనేం చేశానంటే ఒంగోలు పోయింది కాళ్ళకి నీరు చూపించుకోవడానికి. ఏ హాస్పిటల్కి వెళ్ళా? అరవింద్ హాస్పిటల్కి వెళ్ళి 67 అడుగుల రోడ్డు. ఆయన ఆ డాక్టర్ దేనికి చేస్తాడా దాని మీద ఓరి మీద హనుమంతరావు గారు. ఆయన వచ్చి షుగర్ బీపీకే కానీ ఇంకా మిగతా కొన్ని అన్ని ట్రీట్మెంట్ చేస్తారనమాట. అతను ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఏం చేసామంటే ఉదయాన్నే డాక్టర్ రాడు కాబట్టి తినకముందు తిన్న తర్వాత షుగర్ టెస్ట్తో పాటు జనరల్గా ఏ టెస్ట్ చేస్తారో మొత్తం ప్యాకేజీ 1000 రూపాయల టెస్టులు చేయించాం. దాంట్లో చాలా వరకు అన్ని టెస్టులు వస్తాయి అనమాట. అంటే ఆయన చెప్పాడా మీరే చేయించుకున్నాం ప్యాకేజ్ అయితే అన్ని టెస్టులు 10 గంటలకు కదా. ఏమేమి టెస్టులు అవి? అదే కొలెస్ట్రాల్ టెస్టులు, లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్ అని చేస్తారు. దాంట్లో రక్తంలోనే చేస్తారు, యూరిన్ టెస్ట్ అని చేస్తారు. ఇద్దరు చేయించుకున్నాం 1000 రూపాయల టెస్టులు. డాక్టర్ వచ్చిన తర్వాత ఆ టెస్టులను చూపించాము. చూపిస్తే ఆయన ఏమన్నారంటే ఏమకి షుగర్ లేదు, బీపీ ఉంది, షుగర్ అయితే లేదు అని చెప్పాడు. సంబంధించి కూడా అంతా బాగానే ఉందని చెప్పాడు. మిగతా అన్ని బాగానే ఉంది, వెయిట్ ఒకటే. ఈ వెయిట్ తగ్గకపోతే రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు ఏదైతే భయపడ్డారో అవన్నీ వస్తాయని చెప్పాడు. అంటే లివర్ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ సమస్య వస్తుంది, ఎన్ని వస్తాయని చెప్పాడు. ఇప్పటికైతే దేవుడి దేవాళ్ళు ఏ సమస్య లేదు. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇంజక్షన్ చేయించుకోండి, దానివల్ల మీరు వెయిట్ లాస్ అవుతారని చెప్పుకోవచ్చు. అంటే ఆ ఇంజక్షన్ ఎందుకు వేస్తారంట అసలు? ఆ ఇంజక్షన్ వెయిట్ తగ్గడానికి. ఇది ఇంజక్షన్ వేయించుకోవడం వల్ల ఏంటంటే అది బరువు తగ్గించదు ఇంజక్షన్. కాకపోతే ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత
ఏ గ్యాస్ ఫామ్ అయితే పొట్టలో ఏది తిన్నా వామిటింగ్ అయితే అనమాట. ఎక్కువ అయితే నాకు ఇష్టంగా తినబుద్ధి కొట్టదు. ఆ ఇంజక్షన్ పనితనం అలా ఉంటుంది. ఇది దానివల్ల ఏమైందంటే మనం ఆ ఇంజక్షన్ చేసుకున్న రోజులు ఆహారం పెద్దగా తీసుకోలేము, నోట్లోకి ఆహారం పెద్దగా తీసుకోలేము. ఏదైనా లైట్గా తీసుకునేది కడుపు నిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంజక్షన్ కూడా ఏది, ఒక నిమిషం ఆగమా, ఆ ఇంజక్షన్ కూడా ఏదని అడుగుతున్నారు కదా. ఇది మేము మా నాన్న అమ్మ హాస్పిటల్కి వెళ్ళారు, మా తమ్ముడు కూడా వెళ్ళాడు. వీళ్ళు ఎవ్వరు అడగల, సార్ పలానా ఇంజక్షన్ మాకు చేయండి, సార్ మాకు వెయిట్ తగ్గించండి అని వీళ్ళు అసలు అడగల. డాక్టరే నా పాదాలకు నీరు వస్తుంది, సొల్యూషన్ ఏంటి అంటే బరువు తగ్గమ్మ, అన్ని సమస్యలు పోతాయమ్మ నీకని చెప్పాడు. సరే బరువు తగ్గాలి అంటే ఇప్పుడు మనం ఉన్నాము, ఈ ఇంజక్షన్ వేసేది ఎందుకంటే ఒక్కసారిగా మన నోటిని అదుపులో పెట్టుకోలేం కదా. పైగా ఓవర్ వెయిట్ ఉంది మా అమ్మ, 90 కేజీల పైన ఉంది మా అమ్మ బరువు. అది తిండితో కంట్రోల్ అయ్యేది కాదు, వాకింగ్తో కంట్రోల్ అయ్యేది, తగ్గేది కాదు. అందుకని డాక్టర్ ఇలా ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే మనం సొంతగా చేసే పెత్తనాలు ఎలా ఉంటాయంటే, మనం రాగి పిండి తింటాము, రాగి జావలు, రాగి సంగట్లు, స్వీట్ కార్న్ మంచిదే కానీ తింటాం. డాక్టర్ ఏం చెప్పాడు, స్వీట్ కార్న్ తినద్దు, రాగి పిండినే అవాయిడ్ చేయమని చెప్పాడు. అరటికాయలు తింటాం, యాపిలికాయలు తింటాం. డాక్టర్ ఫుడ్ గురించి ఏం చెప్పాయంటే, మీరు రాగి సంగటి మంచిదని తింటారు, రాగి సంగటి అంత మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు ఆయన కూర్చోబెట్టి చెప్పాడు. రాగులు తిరిగి ఉడకబెట్టుకుని తినచ్చు అంట. అలా తినగలిగితే ఏం కాదు. పిండి వేసిన తర్వాత దాంట్లో విపరీతంగా ఏమంటారు, ఇన్సులిన్ పెరిగింది అంత తొందరగా జీర్ణశక్తి. అది తొందరగా ఇన్సులిన్ పెరగడం వల్ల ఒళ్ళు ఆకలి అనిపిస్తుంది అంట. అది తొందరగా ఎరిగిపోవడం వల్ల. అందువల్ల ఏమన్నాడంటే డాక్టర్, రాగి సంగటి వద్దు, రాగి జావలు ఆపేయండి. ఇకపోతే ఈ ఉప్మాలు అయినా తినద్దు, ఇడ్లీ తినద్దు, బొంబాయి దోశలు తినద్దు అని చెప్పాడు. ఇవన్నీ మనం జనరల్గా ఏమనుకున్న, దోశ ఏమైందిలే, ఇడ్లీ ఏమైంది, మామూలుగా ఏమనుకుంటాము, పూరి మంచిది కాదు, దోశ ఇడ్లీ మంచిది అనుకుంటాం. కానీ దోశ ఇడ్లీ కూడా మంచిది కాదు, కూడా మనకి ఎక్కువ వెయిట్ పెరగడానికి అవకాశం, బరువు అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి అవి మంచిది కాదు. అలా దాంతో పాటు ఏం చెప్పంటే నూనె రిఫైండ్ ఆయిల్ కూడా వాడమన్నాడు ఆయన. రిఫైండ్ ఆయిల్ కూడా వాడమన్నాడు, ఏం కాదు వాడమన్నాడు. కానీ నూనె తక్కువ వాడుకోమన్నాడు. ఎందుకంటే రిఫైండ్ ఆయిల్ వాడచ్చు, ఏం కాదండి. ఈ ఆహారాన్ని మానుకొని మామూలుగా తక్కువ వాడుకోమన్నాడు. కాకపోతే మేమేమన్నామంటే, మేము ఇది గార్లిక్ నూనె వాడుతుంటే ఇంకా మరీ మంచిది అన్నాడు. పామ్ ఆయిల్ అస్సలు వాడద్దు అన్నాడు. పామ్ ఆయిల్ వల్ల ఎఫెక్ట్ పామ్ ఆయిల్ మానేయమన్నాడు. ఇంకోటి ఏంటంటే, బేసిక్గా మా నాన్న, మా అమ్మ, నేను అవనివ్వండి, మనిషి నాకు ఎవరైనా సరే మన కంట్రోల్లో మనం ఉండం. ఒకరు చెప్తే వింటాం. ఇప్పుడు మా అమ్మ ఇంత ఓవర్ వెయిట్ ఉన్నది, అక్కడికి వెళ్ళి డాక్టర్ చెప్పాడు కదా, ఇంత వెయిట్ ఉండడం వల్ల రేపు భవిష్యత్తులో ఇన్ని ప్రమాదాలు వస్తాయని చెప్పబట్టి మా నాన్నకు ఒక భయం పట్టుకుంది. కంట్రోల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మా నాన్న కూడా బజార్ని ఏ గడ్డి తినట్లా. అంటే అదే మేము చెప్తే మా నాన్న విండు, వాళ్ళు చెప్తే నేను వినను. కానీ మనమందరం ఎవరు మాట వింటాము? మన దేవుడు డాక్టర్ మాట వింటాం. అందుకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన మాట వినాలి. పానీపూరి ఇంట్లో చేసుకుని తినమన్నాడు. పానీపూరి కాబట్టి ఇంట్లో చేసుకుని బయట ఏమన్నాడంటే, పామ్ ఆయిల్ బయట హోటల్లో వాడేదంతా పామ్ ఆయిల్, అసలు హోటల్ ఫుడ్ ఆపేయమన్నాడు. ఎందుకంటే పామ్ ఆయిల్ అనమాట, కాకి నూనె పామ్ ఆయిల్. దాంట్లో టేస్టింగ్ సాల్ట్ చాలా పడుతుంది. న్యూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్లు కానీ, బిర్యానీలు కానీ, ఇవి ఏదైనా చేసుకోవాలంటే మీరు ఇంట్లో చేసుకుందాం అన్నాడు. ఇంకొకటి ఏంటంటే, మటన్ అసలు తినద్దు అన్నాడు, చేప తినమన్నాడు, చికెన్ తినమన్నాడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దన్నాడు. చికెన్ కూడా స్కిన్ వేస్తున్నాడు, స్కిన్తో కాదు. గోధుమ ఉప్మా తినమని చెప్పాడు, మళ్ళా పెసరట్టు తినమన్నాడు. అంటే మనకు తెలియదు కదా ఇవన్నీ. మనం డైటింగ్ ఎలా చేస్తాము? ఇప్పుడు మామూలుగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే పొద్దున్నే లేచి, నాన్న రాజ్మా తిను, మొలకలు తిను, అలసందలు తిను అంటే నా మొహాన్ని కొడతారు. వాళ్ళు నాకు ఇచ్చిన నేను వాళ్ళ మొహాన్ని కొడతాను. బఠానీ గుగ్గిళ్ళు మంచి అనుకుంటాం, డాక్టర్ బఠానీ గుగ్గిళ్ళు తినద్దన్నాడు, మనం మంచిది అనుకుంటాం. అది ఆయన అలసందలు తినమన్నాడు, శనగలు తినమన్నాడు, వేరుశనగలు తినమన్నాడు. ఇవి గుగ్గిళ్ళు బాగా రాత్రి నానబెట్టుకొని ఉదయం 5 తిన్నా పర్లేదు, లేకపోతే గుగ్గిళ్ళ రూపంగా ఉడకబెట్టుకుని తినమన్నాడు. సరే, ఇంకోటి ఏంది, గుడ్లు మనం ఎప్పుడో వారానికి 2 సార్లు తింటాం గుడ్లు. ఆ డాక్టర్ ఏం చెప్పాడు, మీకు రోజు ఆకలి అయితే పెరుగన్నం ఎన్నిసార్లు అయినా తినండి. అంటే మరీ ఎక్కువ కాదు, అన్నం పెరుగు వేసుకొని అన్నం ఎన్నిసార్లు అయినా తినండి, పెరుగు ఎక్కువ వేసుకొని. చపాతీలు ఎన్నైనా తినండి, కోడిగుడ్లు 4 దాకా తినండి. చపాతీలు మేము తినలేమన్నట్టయితే అన్నం తినండి, అన్నం తక్కువ కూర ఎక్కువ వేసుకుందాం. ఎన్నిసార్లు తినండి, అన్నం తక్కువ వేసుకోండి, కూర ఎక్కువ, ఒక ముద్ద అన్నము గుప్పెడు కూర వేసుకోండి, పెరుగు ఎక్కువ వేసుకోండి, అన్నం తక్కువ వేసుకోండి. ఇట్లా మళ్ళీ ఆకలి అయితే ఎన్నిసార్లు అయితే తినండి. దానికి బదులు రాగి సంగటి ఇట్టాడు తినద్దు అన్నాడు ఆయన. ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందు ఆహారానికి ఇప్పుడు ఆహారానికి చూస్తున్నారు. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్ ఉండే వాళ్ళకి ఇది
అందరు తినమని కాదు. అంటే ఓవర్ వెయిట్ విపరీతంగా ఒళ్ళు పెరిగిపోయే వాళ్ళకి. ఇప్పుడు ఈ అరటి పండ్లు కానీ ఇవన్నీ మా అమ్మాయి తినచ్చు, మా అమ్మాయి వెయిట్ తక్కువ కాబట్టి. మా నాన్నని అమ్మని తినద్దన్నారు. నాకు షుగర్ ఉంది, మా అమ్మకు ఒళ్ళు వస్తుంది, ఇద్దరికి వద్దు. వెయిట్ పెరగడానికి కారణాలు అంటే ఇవన్నీ. సరే, ఎన్ని రోజులైంది హాస్పిటల్కి వెళ్ళొచ్చి? మేము హాస్పిటల్కి వచ్చి 15 రోజులు అయింది. సరే, మీరు వెళ్ళిన సమస్య ఏంది? కాళ్ళ నీరు తగ్గాలి. ఇప్పుడు ఆ సమస్య తగ్గిందా? కాళ్ళ నీరు పూర్తిగా తగ్గిపోయింది. కూర్చున్నా కానీ కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. గొలుసులు పట్టేసినట్టు ఇక్కడ దాకా వచ్చేసాయి గొలుసులు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు లేవు, ఏం లేవు. ఇంత ముందు వాకింగ్ కి రోజు నడిపించేవాడు మీరు అన్నట్టుగా. డైలీ వాకింగ్ కి నేను ఊర్లో నడవడం ఏం ఉపయోగం? నడిపించి ఈడ మనం ఏదన్నా ఏం చేస్తాం తెలుసా? వాకింగ్ చేసుకుని వస్తా బజ్జీలు, బోండాలు, ఈ దోశలు తెచ్చుకుంటాం. సరిపోయింది. పెంచుకుంటాను. ఇప్పుడు డాక్టర్ చెప్పింది ఏమన్నాడంటే అవి తినకూడదని చెప్పాడు కదా, పునుగులు, బజ్జీలు, బోండాలు. పైగా ఇంకోటి ఏంటంటే మసాలాలు కూడా ఇవి ఎందుకు అవాయిడ్ చేయమనంటే, ఈ ఊరగాయ పచ్చళ్ళు కూడా అవి నాలుకకి రుచినిచ్చి ఇంకా తినాలి అనిపించి ఎక్కువ తినేస్తాం. అన్నం తినడం వల్ల మళ్ళీ అదొక పిండి పదార్థం, దానివల్ల ఒళ్ళు వస్తుంది. ఇప్పుడు ఒక కప్పు భోజనమే తింటున్నాం కానీ మేము హ్యాపీగానే ఉన్నాం. ఎందుకుంటున్నామంటే కూరలు ఎక్కువ తింటాం, గుడ్లు తింటాం. దానికి ఆ ఇంజెక్షన్ ఏం లేదు, గ్యాస్ ఫామ్ అయ్యి తిన్నది ఏదన్నా వామిటింగ్ వచ్చేస్తుంది. అది ఎప్పుడు స్టార్టింగ్ 1-2 డేస్లో డోస్ పెంచాం కాబట్టి. అది పోయిన సెకండ్ డోస్కి బాగానే ఉంది మనిషి. ఈరోజు ఓకేనా? సరే నాన్న, ఈ సెమాగ్లూటేట్ ఇంజెక్షన్ పట్టుకొని దీని గురించి నాకు గూగుల్లో చెప్తా. సరే, ఈ ఇంజెక్షన్ గురించి తెలుసుకుందాం. అసలుకి సెమాగ్లూటేట్ ఇంజెక్షన్ అనేది టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించడానికి, దీర్ఘకాలిక బరువు తగ్గించడానికి మరియు దీర్ఘకాలిక బరువు నిర్వహణకు సహాయపడడానికి, ఇంకా నిర్దిష్ట ఆరోగ్య పరిస్థితులు ఉన్న పెద్దల్లో గుండెపోటు, పక్షవాతం మరియు మూత్రపిండాల వ్యాధి వంటి తీవ్రమైన ప్రమాదాలు తగ్గించడానికి ఉపయోగించే వారానికి ఒకసారి ఇచ్చే మందు. ఇది వారానికి ఒక్కసారి మాత్రమే ఇస్తారు. ఎన్ని నెలలు ఇమ్మన్నారు? ఆయన మనకేం చెప్పాలి, ప్రస్తుతం ఇది బేసిక్ గా ఇదేంటంటే టైప్ 2 డయాబెటీస్ కోసం కనిపెట్టారు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సులిన్ విడుదల చేసేలా క్లోమాని ప్రేరేపించడం ద్వారా అధిక చక్కెర స్థాయిలను నియంత్రించడం సహాయపడుతుంది. ఈ మాట డాక్టర్ చెప్పాడా ముందు? డయాబెటీస్ కానీ బరువు నిర్వహణ, ఊబకాయం లేదా అధిక బరువుతో పాటు బరువు సంబంధిత ఆరోగ్య సమస్య ఉన్న పెద్దలు, కౌమార దశలో ఉన్న వారిలో దీర్ఘకాలికంగా బరువు తగ్గడానికి మరియు ఆ బరువు నిలబెట్టుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇంకో విషయం ఏంటంటే 12 సంవత్సరాల క్రితమా అమ్మని డాక్టర్ బరువు తగ్గమన్నాడు. 2014లో తగ్గమంటే అప్పటి నుండి ఇప్పటికి ఇప్పుడు నిన్న మేము హాస్పిటల్లో వెయిట్ చేయొచ్చు. సరే 93 కేజీలు ఉందన్నమాట. 15 కేజీలు పెరిగింది. మన వల్ల సాధ్యం కాదు ఇలాంటివన్నీ కూడా మనము. సో అంతలా బరువు పెరిగి ఎవరైతే ఎన్నో సంవత్సరాల పాటు ఇలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్ అనేది మనం అడగం, డాక్టరే సలహా ఇస్తారన్నమాట. 4 సంవత్సరాల క్రితం మోకాలు నొప్పులు వస్తున్నాయంటే అప్పుడే డాక్టర్ బరువు తగ్గమన్నారు. 70 కేజీ కానీ బరువు తగ్గమన్నాడు. కానీ బరువు తగ్గడానికి సొల్యూషన్ అర్థం కాలేదు. వాళ్ళు ఏమంటారు, రాగి పిండి తినండి, రాగి తాగండి అని చెప్తారు. ఎలా అని చెప్పట్లేదు కదా, ఎలా చెప్పలేకపోతున్నారు. ఇది వచ్చేసి గుండె జబ్బులు, మధుమేహం లేదా ఊబకాయం ఉన్న పెద్దల్లో పక్షవాతం మరియు గుండెపోటు వంటి ప్రధాన గుండె సంబంధిత సంఘటన ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇదిగో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు గుండె సంబంధిత ప్రమాదాలు తగ్గిస్తుందంట ఈ ఇంజెక్షన్ అనేది. మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యం. ఎందుకు? టైప్ 2 డయాబెటీస్ రోగుల్లో తీవ్రమవుతున్న మూత్రపిండాల వ్యాధి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మూత్రపిండాల వ్యాధులు కూడా ఉంటాయి కదా, ఆ ప్రమాదాలను కూడా తగ్గిస్తుందంట. మరియు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీరో హెపటైటిస్ వంటి కొన్ని సిరోసిస్ రహిత కాలేయ వ్యాధులకు చికిత్స చేస్తుంది. చూసారు కదా ఎంత ఇవి ఎన్ని బెనిఫిట్స్. మనకి వచ్చే గుండె సమస్యలు కానివ్వండి, మూత్రపిండాల సమస్యలు కానివ్వండి, కాలేయ సమస్యలు కానీ, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, పాదాల్లో అనేది, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓవర్ వెయిట్ వల్ల, ఊబకాయం వల్ల, ఒబెసిటీ వల్ల వస్తాయి. ఇప్పుడు ఇంజెక్షన్ వాడటం వల్ల మనకి దాదాపు ఇంచుమించుగా 6 కేజీలు వెయిట్ తగ్గినట్టు, కరెక్ట్ నికరంగా 6 కేజీలు వెయిట్ తగ్గింది 15 రోజుల్లో. పాదాల నీరు కూడా తగ్గడం వల్ల కాళ్ళకి నీరు తగ్గింది, మోకాళ్ళ నొప్పులు తగ్గింది. కానీ ఈ 6 కేజీల బరువు వెయిట్ తగ్గే క్రమంలో ఆహారం సక్రంగా తీసుకోలేకపోవడం, నీరసం, అవి కొన్ని రోజులు పాటు ఉంటాయి. కాకపోతే 100% కఠినంగా డైట్ ఏం ఫాలో అవ్వట్ల. ఎలా అంటే మొన్న వామిటింగ్ చేసుకుంది, డాక్టర్ ఇడ్లీ తినద్దన్నాడు, ఒక 2 ఇడ్లీ తింటుంది. వారానికి ఒకసారి తిన్నా. కొంచెం అట్లా అంటే 100% కాదు, అట్లీస్ట్ 90% అన్నా మనం ఫాలో అవ్వగలగాలి. ఆయన తినమన్నాడు ఎప్పుడన్నా, అంటే మరీ అంత కఠినంగా ఎప్పుడన్నా కొంచెం లైట్ గా తీసుకోమన్నాడు. అందుకే నేను లైట్. ఇంకోటి ఏంటంటే బాగా వామిటింగ్స్ చేసుకుంటే ఈ మధ్య 3 రోజుల్లో ఫుడ్ కూడా అంత పెద్దగా ఏం తినలా, ఒక ముద్ద పెరుగన్నము, ఫ్రూట్స్ అంతే. అంటే మనం విడిగా మనం యూట్యూబ్ లో చూసే లేకపోతే ఎవరెవరు చెప్పే పాటించే కన్నా మనం డాక్టర్ చెప్తే మనకి ఇప్పుడు మనకి ఉందండి, ఇప్పుడు మొక్కజొన్న కండ వల్ల చాలా ఉపయోగాలండి. కానీ ఎవరు తినొచ్చు ఎవరు తినకూడదు అనేది తెలిసింది. ఇంకో విషయం చెప్తా, ఒక మనిషి యొక్క శరీర తత్వం తెలియకుండా
కామన్గా చెప్పే ఏవైతే ఆరోగ్య సూత్రాలు ఉంటాయి అవి అందరికీ వర్తించవు. ఉదాహరణకి నేనే చెప్తాను. 2021లో మా నాన్నకి కోవిడ్ వచ్చి ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ చూసాం, ఒక బట్టతల ఆయన ఒకడు ఉంటాడు, కరోనా వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారంటే పాడెక్కడం ఖాయం అన్నాడు. నేను ఆ వీడియో చూసి మా నాన్నకు చెప్పా, నాన్న హాస్పిటల్కి వెళ్తే ఇంక అట్నుండి అట్టే అంటున్నానంటే మా నాన్న కూడా భయపడి నేను హాస్పిటల్కి రానయ్యా అన్నాడు. కానీ వాస్తవం చెప్పాలంటే ఆ మాట ఎవరికి కరెక్టు? షుగర్లు, బీపీలు, వయసు తక్కువ ఉన్న వాళ్ళకి కరెక్ట్ ఆ మాట. కానీ షుగర్లు బీపీలు లేని వాళ్ళకి కరెక్ట్ అది. ఒక పక్క షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళకి, వయసు పైబడిన వాళ్ళకి ఆ మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ ఎలా కుదిరిద్ది? మన హాస్పిటల్కి వెళ్తే మన షుగర్ ఏంటి, మన బీపీ ఏంటి, మన బాడీ నేచర్ ఏంటి తెలుసుకొని డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు. ఏ సొంత పెత్తనాలు అంటారు. ఆ టైంలో నేను షుగర్ టాబ్లెట్, నాకు షుగర్ సంగతి కూడా తెలియదు. 350 షుగర్. హాస్పిటల్లో డైలీ ఇన్సులిన్ చేశారు నాకు. ఇంకా కనిగిరిలో హాస్పిటల్కి వెళ్తే ఈ కోవిడ్ ట్రీట్మెంట్లో షుగర్ బయటపడింది. ఇంకా ఆయన ఒంగోలు వెళ్ళమన్నారు. ఒంగోలు వెళ్ళాక ట్రీట్మెంట్ వల్లే మా నాన్న ఈరోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాడు. షుగర్ కంట్రోల్ చేస్తూ వచ్చారు, దీన్ని ట్రీట్మెంట్ ఇస్తూ యాంటీబయాటిక్స్ షుగర్ కంట్రోల్ చేస్తూ వచ్చారు. సో విషయం ఏంటంటే ఆక్సిజన్ ఇంట్లో ఉంటే మనకు ఆక్సిజన్ ఎవరు పెడతారు? అన్నీ అందరికీ వర్తించవండి. యూట్యూబ్ డాక్టర్స్ మాటలు, వాళ్ళు డాక్టర్సే, వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ చేస్తారు. కానీ ఒక్కొక్క శరీర తత్వం ఒక్కోలా ఉంటది. అందరికి ఒకే ట్రీట్మెంట్ సెట్ కాదు. ఇది మన సొంత పెత్తనం కాదు. అది డాక్టర్ నిర్ధారిస్తారు, మనం పరీక్షలు చేసి నీకు అవసరమా కాదా. అదే నేను చెప్పేది. ఈ ఇంజక్షన్ వెళ్ళి సార్ బరువు తగ్గాలని మేము వెళ్ళి అడగల, మేము ఇంజక్షన్ చేయమని అడగల. అందరు మాంసాహారం తినకపోతే కాదు, సన్నగా పక్కగా కష్టం చేసే వాళ్ళు తినొచ్చు. వాళ్ళు అలా ఎంచుకుంటారు. ఈ షుగర్లు బీపీ లేని వాళ్ళకేం కాదు. ఇప్పుడు ఏమైందంటే ఇంజక్షన్ చేసినా మా అమ్మ ఎలా తట్టుకుంటుంది? 2-3 రోజులు ఫుడ్ లేకపోయినా అంటే ఆల్రెడీ ఓవర్ వెయిట్ కదా, శరీరంలో ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ శక్తి కింద మార్చుకొని ఆ ఎనర్జీ ఎవరమైనా అంతేగా 2-3 రోజులు ఫుడ్ లేకుండా ఎలా ఉంటే ఆల్రెడీ బాడీలో ఉన్న ఫ్యాటే మనకి ఎనర్జీ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మాకు ఉదాహరణగా చెప్తున్నామండి, 2021లో మా జీవితంలో జరిగిన సంఘటన ఉదాహరణ. యూట్యూబ్ డాక్టర్ల మాట అందరికి వర్తించదు. యూట్యూబ్ డాక్టర్లతో ఒక బాధ, కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా డాక్టర్లు అయిపోయారు. MBBS చదివిన వాళ్ళు డాక్టర్లు కాదు, కామెంట్ పెట్టేవాళ్ళు. ఏమండి, మనము చదువుకొని ఎన్నో విద్యలు నేర్చుకుని ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ మాట వినాలి. మీ మాట మా మాట కాదు. మాకు కూడా ఏం తెలియదు, మీకు ఏం తెలియదు. మనం అందరం వినాల్సిన డాక్టర్ మాట. డబ్బులు ఖర్చు పెట్టుకున్నా మంచి వైద్యం ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో. మనం మూర్ఖంగా వాళ్ళు చెప్పిన మాట ఏం చెప్పిన మాట. ఇప్పుడు మీరందరూ చెప్తున్నారు డైట్ చేయండి అని. ఏం తినాలి? ఏం దోశలు తినాలా, ఇడ్లీ తినాలా, గడ్డి తినాలా? మనకేం తెలుస్తుంది? ఆ మొలకలు తినాలి. నడిపించి వస్తా తెచ్చుకున్నాం, గోండాలు బజ్జీలే తెచ్చుకున్నాను ఆఖరి. వివరాలన్నీ కూడా మనకు డాక్టర్ చెప్తేనే అర్థమైంది. అన్నట్టు మా అమ్మ సమ్మర్ సీజన్ లో మ్యాంగోస్ తింటది, మ్యాంగోస్ కూడా తినకూడదు. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు మాకు ఏం తెలీదు. చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్సే మనకు ట్రీట్మెంట్ చేస్తారు. వాళ్ళ మాట వినాలి. అర్థమైందా? అది విషయం. తల్లిదండ్రులు కూడా చదువుకుంటారు, కానీ వాళ్ళ పిల్లలు చదువు చెప్తే ఎక్కిద్దా? అక్కడ స్కూల్లో టీచర్ చెప్తే ఎక్కిద్ది. ఎందుకంటే భయపెడతారు వాళ్ళు. వాళ్ళు బెత్తం తీసుకొని కరెక్ట్గా హోంవర్క్ రాయని రాస్తారు. అమ్మా నాన్న రాపిస్తారా? మీరు అందరూ కామెంట్స్ పెడుతున్నారు, మీ శరీరాన్ని అంత బాధ పెట్టడం దేనికి, ఆ ఇంజక్షన్ లేసని. అవేం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ఇంజక్షన్ కాదు. ఇప్పుడు క్లియర్ కట్గా మీకు చూపించా, మీరు మీకు తెలిసిన డాక్టర్ని అడగండి. అంతేగాని అరాకొర నాలెడ్జ్తో కమెంట్స్ పెట్టొద్దు, తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. మీకేం తెలియదు, మాకేం తెలియదు, మనకేం తెలియదు. కాబట్టి వైద్యుడి దగ్గరికి వెళ్తే రోగం కుదిరింది, దేవుడి దగ్గరికి వెళ్తే. ఆ రోజు అంత మా నాన్న బరువు చాలా తగ్గిపోయి పుల్లలాగా వెళ్ళి హాస్పిటల్కి బతికి బట్ట కట్టారంటే అక్కడ ఏంటి హాస్పిటల్ పేరు? రిమ్స్ హాస్పిటల్లో ఒంగోలు డాక్టర్ గారు, నర్సులు వీళ్ళందరూ చేసిన సేవ అది. ఫస్ట్ ఆక్సిజన్ ఏదైనా ఆ హాస్పిటల్, ఆ రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్, ఆ డాక్టర్ గారు, ఆ నర్సులు వాళ్ళు అందించిన సేవ, వాళ్ళు అందించిన వైద్యం వల్ల ఈరోజు మా నాన్న క్షేమంగా మా ముందున్నారంటే ఆ దేవుడు, డాక్టర్ అనేవాడు దేవుడు అనమాట.
అందువల్ల మనం అందరం డాక్టర్లు కాదు, డాక్టర్ కోర్స్ చదివిన వాళ్ళే డాక్టర్లు. పెట్టుకోండి. నిజం, మా డాక్టర్ మాత్రం చాలా దేవుడి. మనకి ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క దానికి ఉపయోగపడతారు. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క ట్రీట్మెంట్ చేస్తారు. అదేనే అవసరం ఉందంటే అయితే ప్రతి ఫీల్డ్ లో కొంతమంది ఉంటారు 10%, వాళ్ళ గురించి మేము మాట్లాడాలి. ఏముందంటే జనరల్ డాక్టర్ దగ్గరికి పోయి ఇట్లాంటి వాటి సమస్య పరిష్కరించుకుంటే వాళ్ళు ఏం రాస్తారు, ఏదో టాబ్లెట్ రాస్తారు. కనిగిరిలో ట్రీట్మెంట్ దొరకదు మాకైతే. మా ఊర్లో అసలు మెయిన్ అంటే ట్రీట్మెంటే లేదు. మా ఊర్లో ఒక డెలివరీ కేసు తప్ప నుంచి ఏ టెస్ట్ చేయించాలన్నా ఒంగోలు పోవాలి. పోయినసారి కనిగిరిలో అన్ని సిటీ స్కాన్లు అవి చేయించి మళ్ళా ఒంగోలు చేయించాం. ఖర్చు పెట్టి మళ్ళీ అక్కడ చేయించాం. పన్నుకు కూడా కనిగిరిలో చేయించి మళ్ళా ఒంగోలు. ప్రతిసారి నేను చేసే గోడ దెబ్బ చంప దెబ్బ అని అంటే అందుకని మనం ఏంటంటే పెద్ద పెద్ద డాక్టర్లను సంప్రదించండి. మన చిన్న చిన్న డాక్టర్లను సంప్రదించి సమస్యలు పరిష్కారం కావండి. దానికి ఏ డాక్టర్ అయితే మనం ముందు ఇక్కడ చూపించుకోవాలి, తర్వాత మనం పెద్ద డాక్టర్ దగ్గర పోయి చూసుకుంటే రిజల్ట్ వస్తుంది. అది ఇది రిపోర్ట్ని బట్టి ఆయనకి ఏది అవసరమో మనకేది అవసరమో అది ఇస్తాడు డాక్టర్. అంతేగాని మనం ఏదో అర్థం పర్థం లేకుండా వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఏమేదో ఇంజక్షన్ వల్ల ఒక పూట నీరసంగా ఉందని మీరు చూడలేక పాపం అలాంటి కమెంట్ పెట్టారు అనుకో, అంటే అదేదో తప్పు, అదేదో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అలా ఏం కాదు. 30 సంవత్సరాల నుంచి ఒళ్ళు తగ్గాలంటే ఆ మాత్రం నీరసం రాకుండా ఎట్లుంటే చెప్పాలి. ఆ నీరసం కూడా ఎందుకు వస్తుందో చెప్తా. వామిటింగ్స్ అవుతాయి, దాని వల్ల ఏమైందంటే కడుపులో తిప్పుతా ఉంటుంది, మోషన్స్ అవుతాయి. దాని వల్ల నీరసం కానీ ఇంజక్షన్ వల్ల కానే కాదు. కాకపోతే తిన్నది అరగనే వద్దు, తిన్నట్టు కక్కేలా చేస్తుంది. ఇంజక్షన్ చేసిన 2వ రోజు 3వ రోజు బాధపడాలి, తర్వాత మళ్ళీ మామూలుగా. ఇప్పుడు నిన్నటికి 3 రోజులు అయింది, ఇవాళ మామూలు అయిపోయినా. కానీ ఇంకోటి, ఈ ట్రీట్మెంట్ ఇంజక్షన్ వేయడం ఆగిపోయిన తర్వాత కూడా ఆమె ఏం బరువు తగ్గదు. అది ఎలా ఉంటుంది, ఆమె చేతిలో ఉంటుంది. ఎందుకంటే మళ్ళా వచ్చి పూరీలు తిన్నా, మళ్ళా నూనె ఇంత నూనె వేసుకుని బోండాలు చేసుకున్నా, మామిడికాయలు తిన్నా, స్వీట్స్ తిన్నా, బేకరీ ఫుడ్ తిన్నా, స్వీట్ షాప్ లో ఫుడ్ తిన్నా, పరోటాలు, అరిసెలు ఇట్టాడి తింటే మళ్ళా వస్తుంది ఒళ్ళు. అది కూడా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఎలా పాటించారో ఇంజక్షన్ ఇంకోటి ఏంటంటే సజ్జలు కూడా తినొద్దన్నారు. ఇంకో విషయం ఏంటంటే అవి కూడా మనం మంచి అనుకుని తిన్నాము, డాక్టర్ గారు తినొద్దని చెప్పాడు. అయ్యే మనకి తెలియని కొన్ని ఉంటాయి అనమాట. ఇది మనకన్నీ తెలియవండి. డాక్టర్ గారి సలహా మేరకు ఏదైనా చేయండి. మేము ఏమైతే ట్రీట్మెంట్ బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే తర్వాత కూడా నోరు నేను కట్టేసుకోమని చెప్పట్లా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆమెకి నిజంగా పూరి తినాలని రోజు మనసు లాగుతుంది, అంతలా మన ఆత్మను మనం బాధ పెట్టాల్సిన పర్లా. నెలకొక్కసారి అది కూడా 2 అంతే. ఇంకా అలా అని ఇంకా మాక్సిమం తినకూడదు మరి. ఇంకా మన ఆత్మను మనం బాధ పెట్టకూడదు కదా, తినాలన్న కోరిక. ఇప్పుడు మేము చికెన్ మటన్ బయట చేయడం ఆపేసి దాదాపు 4 నెలలు పూజలు చేసుకుంటాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది, మన అమ్మాయి తెచ్చుకోమని ఇంట్లో పూజ చేస్తున్నాం, వాళ్ళ అమ్మాయి ఎందుకు లేదని వాయిదా చేస్తున్నా. అట్లా వాయిదేసి కొన్ని రోజులు దాని మీద ఇష్టం. అంటే మా నాన్న ఆదివారం తెస్తా అంటాడు, నేను ఆదివారం సూర్యునికి నేను తినను నాన్న, సూర్యుని రోజు నేను అస్సలు తిన్నా అంట. మంగళవారం తెస్తానంటాడు, మంగళవారం నేను సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే నేను తినను అని చెప్తాను. సోమవారం నేను తినను, శనివారం తినము, శుక్రవారం తెస్తానంటాడు, నేను అమ్మవారి పూజ చేసుకుంటానా, నేను తినను నాన్న అని చెప్తా. ఇంకా బుధ గురు అంటారా, ఆ రోజు కుదరవచ్చు కుదరకపోవచ్చు. అదొకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా మసాలా లేకుండా చేసుకోండి. డాక్టర్ గారు 22 22 నిమిషాలు ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నావే. 23వ నిమిషం ఉండు. నాన్ వెజ్ ఇప్పుడు చికెన్ తినమన్నాడు, ఫిష్ తినమన్నాడు, కానీ వీళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. డాక్టర్ గారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడద్దన్నారు, మసాలాలు తగ్గించమన్నారు. అవి లేకుండా ఇంక ఎట్లా చేసుకుని తినాలి. అందుకని మా అబ్బాయి చేశాడు, తినడానికి ఒక ముక్క బాగానే ఉంది కానీ తినలేము. అయ్యి కుదరదు, అయ్యి అంత స్పైసీగా టేస్టీగా తినడానికి అలవాటు పడ్డాలో ఏందో తిన్నామంటే తిన్నాము. ఎలా పడుతుందంటే మీకు డబ్బు భగవంతుడు వరం ఇస్తా అంటాడు. మీకు డబ్బు కావాలంటే ఎన్ని మానుకోండి, అప్పుడు డబ్బు ఇస్తాడు. అప్పుడు అన్ని మానుకుంటాం, డబ్బు తీసుకుని ఏం చేసుకుంటాం. అప్పుడు మనం ఏమంటాం, సరే మాకు డబ్బు వద్దులే ఎన్ని మానుకునే కడగంటాం. అట్లాగే నూనె ఎన్ని లేకుండా, నూనె మసాలా మాంసం తినాలని సాధ్యం అయిపోయినా చికెన్ నూనె లేకుండా రుచి లేని పదార్థం దాన్ని తినేదే మసాలా వేసుకుని రుచిపోతుంది అంటాం. అవి అయిపోతే అవి కూడా అంత బాగుండవు. అందుకే డాక్టర్లు అది అయిపోయి అది అంతకాడికి మానుకోవడం నయం. సరే, వీడియో ఎక్కువైపోతుంది కానీ ఇది వాళ్ళ వీడియో తినమన్నాడు. నెయ్యి ఎఫెక్ట్ లేదంట, నెయ్యి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, మంచి కొలెస్ట్రాల్ వస్తుందంటే నెయ్యి తినమన్నాడు. సరే, అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాం చూడండి. ఈ వీడియో అప్డేట్ మా నాన్న ఫోన్ లేకుండా ఉండలేకపోతే. కానీ మళ్ళీ గుర్తుంచుకోండి, మేము మీరు ఎవ్వరు డాక్టర్స్ కాదు, మీకేం తెలీదు మాకేం తెలీదు.
డాక్టర్ పట్టిన మీరు చేయొద్దు. మీరు మీ ఎఫెక్ట్ ఏందో మీ ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా మళ్ళీ మా అమ్మ అంతలా ఉన్నోళ్ళు నేను కూడా ఇంజెక్షన్ ఇచ్చుకుంటా అంటే అది మీకు కాదు, మీరు డాక్టర్ సలహా మేరకు చేయండి. ఎవరైనా డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే మా అమ్మ వెయిట్ తగ్గడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, కాళ్ళకి నీరు వచ్చిందని వెళ్ళింది. ఇది ఆ ప్రాసెస్లో బాగా ఈ వీడియోస్ నెక్స్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేసి హెల్ప్ చేస్తే ఈ ట్రీట్మెంట్లో భాగంగా వీడియో పెట్టడం అయితే జరిగింది. వీడియో నచ్చితే తర్వాత ఏం చెప్పాడని చెప్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, హ్యాక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.